వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. కల్వకుర్తి మార్కెట్ లోకి కొత్త చేపతో అడావిడి సంతరించుకుంది. ఇక్కడ ఇది వైజాగ్ సముద్రంకి వెళ్ళి తీసుకొచ్చారు. ఇక్కడ ఇది ఎల్లో టోనా ఫిష్. ఇది చాలా పెద్దగా ఉంది. ఇక్కడ దాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. సో ఇది ఎట్లా తీసుకొచ్చారు, ఏంటి దీని ఆలోచన విధానం ఎట్లా ఉంది? ఈ చేప వైజాగ్ సముద్రంలో ఉంటుందండి. మన న్యాచురల్ గా మన శరీరంలో బతకదు ఇది. దీనివల్ల హార్ట్ కు మంచిది, షుగర్ కంట్రోల్ అయింది, ఐబీపీ కంట్రోల్ అవుతుంది. ఇది మెడిసిన్ పోయే చేప అనమాట. దీనివల్ల హానికారం ఏముండదు, తింటే హెల్త్ కు మంచిది, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి తెలంగాణ పబ్లిక్ అలవాటు చేద్దాం అని చేపను తీసుకొచ్చి అమ్ముతాం జరుగుతుంది. సుమారుగా ఎన్ని కేజీలు ఉంటుంది, ఎన్ని తీసుకొచ్చారు? 50 కిలోలు ఉంటుంది ఒక చేప వచ్చి. 2 చేపలు తీసుకొచ్చినాం. మనం కలవకొత్తి కోటి దగ్గర పెట్టి అమ్ముతున్నాం. ఇప్పటి వరకు ఎన్ని చేపలు అమ్మారు? ఎంత అంటే పబ్లిక్ నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది? స్పందన బాగానే ఉందండి. ఒక 40 కిలోల వరకు అయితే పోయింది. సాయంత్రం వరకు ఉన్నది పోతుంది అనుకుంటున్నాం. సుమారుగా మటన్ కి దీనికి ఎంత తేడా ఉంటుంది? మటన్ మీద దీని ఇంకా బెస్ట్ అండి ఇది. ఎందుకంటే మటన్ ప్రోటీన్ తక్కువ ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇంత పెద్ద చేప చూసినప్పుడు ఒకసారి తీసుకోవాలని ఆలోచన ఉంటుంది. దీనివల్ల ఇంకో డౌట్ కూడా ఉంటుంది. చాలా మంది మిమ్మల్ని అడిగింటారు, అంటే దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఎలా దీన్ని తింటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయని వాళ్ళకి చెప్పి మీరు ఏం చెప్తున్నారు? దీనివల్ల తినడం వల్ల బెనిఫిట్ ఉంటుంది, కానీ ఆరోగ్యం అయితే ఖరాబ్ ఏమి కాదండి. దీనివల్ల హార్ట్ కు మంచిది, షుగర్ కంట్రోల్ అయితే ఎన్నక్కడ చెప్పినా మళ్ళీ చెప్తున్నా. దీనివల్ల ఇబ్బంది ఏం పడాలని చెప్పలేదు. మీరు ఆన్లైన్ లో గూగుల్లో కొట్టినా చెప్తాడు, డాక్టరే చెప్తాడు అండి దీని గురించి. మామూలు చేపలకి ఈ చేపకి ఏంటి తేడా? మామూలు చేప అంటే అది మామూలుగా పాము వేసి పెంచిన చేప, ఇది న్యాచురల్ అండి. సముద్రం అంటే న్యాచురల్ సీ ఫిష్ ఇది. దీనివల్ల హెల్త్ కు మంచిదే కానీ హానికరం అయితే ఉండదు. అంటే సుమారుగా మీరు ఎప్పుడు తీసుకొచ్చారో అంత దూరం నుంచి ఈ ప్రాంతానికి రావడానికి ప్రధాన కారణం ఏంటి? కలవకొద్ది నుంచి మాకు పార్సల్ ఆన్లైన్ లో ఎక్కువ వస్తున్నాయండి. ఇక్కడ ఒకసారి పెడితే గిరాకీ ఎట్లా ఉంటుందో చూద్దామని తీసుకొచ్చి పెట్టినాం. ఎట్లా వస్తుంది మీకు కస్టమర్స్ నుంచి, ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? మంచిగా ఉంది, బాగానే ఉంది. మీరు ఏం అంటే మళ్ళీ ఇలాంటిది ఇంకేమన్నా ఇలాంటి రకమైన వేరే రకమైన ఏమైనా చేపలు ఉంటే ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మీకు ఏం కావాలని ఇస్తామండి. ఆన్లైన్ లో మా నెంబర్ ఇస్తాం. మీరు ఏం కావాలని చెప్పినా పంపిస్తాం. సో మొత్తానికి వైజాగ్ నుంచి కల్వకుర్తి, అంటే ఆంధ్ర నుంచి తెలంగాణకి తీసుకొచ్చిన దాదాపు 50 కేజీల చేప ఇక్కడ కల్వకుర్తి మొత్తం మీద ఒక చేప మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడ మొత్తం అమ్మడం జరిగింది. ఇంకో చేప ఉంది దాదాపుగా. ఇది చాలా మంది కూడా ఇక్కడ దీన్ని తీసుకోవడానికి, తినడానికి ఇష్టపడుతున్నారని చెప్తా ఉన్నారు. దీనివల్ల కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, ఆరోగ్యానికి మంచిది. ఇంకోటి మామూలు చేపకి అందులో ముళ్ళు అంటే ఎముకలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలాంటిది బోన్లెస్ అని చెప్తా ఉన్నాడు ఆయన. ప్రధానంగా ఇలాంటి ముళ్ళు ఉండవు. దీన్ని హ్యాపీగా ఫ్యామిలీ చిన్నపిల్లలు కూడా ఈజీగా తినవచ్చు. కాకపోతే దీని సైజు ఆకారం చూస్తే చాలా పెద్ద ఉంది. చేప 50 కేజీలు ఉంటుంది. అలాంటి చేపలు 2 వైజాగ్ సముద్రంకి వెళ్ళి తీసుకురావడం జరుగుతుంది. సో ఆయన ఏదో కొంచెం అనుమానంతోనే వచ్చా ఉన్నాడు ఈ ప్రాంతానికి. అయినా కూడా ఇక్కడ మంచి సేలే అవుతుందని చెప్తా ఉన్నాడు. ఇలాంటి చేపలు ఏదన్నా ఈ ప్రాంతానికి తీసుకురావడం కూడా జరుగుతుంది. ఇక్కడ చాలా మంది కూడా దీన్ని ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు ఇలాంటి చేప తినడానికి. సో మొత్తానికి కల్వకుర్తిలో టోనా ఫిష్ అంటే కొత్త రకం చేప ఈ మార్కెట్ లోకి వచ్చి చాలా మంది కూడా కొంచెం చూసే ప్రయత్నం చేస్తున్నారు. కొని దాని టేస్ట్ కూడా ఎట్లా ఉంటుందనే ఆలోచన కూడా కొంచెం చాలా మందికి, కొనేవారికి తినేవారికి కొంచెం ఇష్టంగా చూస్తూ ఉన్నారు. మొత్తానికి ఇదాన్ని చూస్తూనే ఉన్నాను. మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్.